ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో. అందుకని మన అవ్వారు శ్రీనివాసరావు గారు అతను శిల అతనే, శిల్పి అతనే, శిల్పం అతనే. తన జీవితాన్ని ఒక పరిపూర్ణమైనటువంటి సామాజిక సేవలు, సామాజిక ఉద్యమకారుడిగా, ఒక జర్నలిస్ట్ ఉద్యమకారుడిగా ఉన్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మంగళవారం రాత్రి పాత మంగళగిరిలోని లక్ష్మీ సారీస్ మేడపైన గల పోట్లబత్తుని వెంకటేశ్వరరావు కళావేదిక హాజరైంది 13 కావచ్చు. విభిన్న రంగాల్లో లబ్ధి ప్రతిష్ఠులు, మన మంగళగిరి వాసి, మనతో కలివిడిగా ఉండే ఆత్మీయుడు ఉగాది పర్వదినాన రాష్ట్ర ప్రభుత్వంచే జర్నలిజం విభాగంలో ఉగాది పురస్కారం అందుకున్న సందర్భం తక్కువ సమయంలోనే సమావేశం ఏర్పాటు చేసి ఉగాది పురస్కారం అందుకున్న సీనియర్ జర్నలిస్టు మంగళగిరి టైమ్స్ ప్రతినిధి అవ్వారు శ్రీనివాసరావు, అనురాధ దంపతులకు ఆత్మీయ అభినంద సత్కార కార్యక్రమం నిర్వహించారు. మంగళగిరి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో విశ్వశాంతి కళా పరిషత్ కన్వీనర్ పోట్లబత్తుని లక్ష్మణరావు, సీకే జూనియర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ మంచా విజయమోహన్ రావు, నిర్మలా ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి పాములరెడ్డి, మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనంజయరావు, మంగళగిరి బుద్ధ విహార వ్యవస్థాపకులు రేఖా కృష్ణార్జునరావు, మానవతా వేదిక కన్వీనర్ గోలిమధు, ప్రజానాట్య మండలి కళాకారులు, గాయకులు కంచెల్ల కాసయ్య, ప్రముఖ గాయకులు అల్లక తాతారావు, కౌతరపు రామచంద్రరావు, నిర్మలా ఫార్మసీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రేఖా నరేష్ బాబు, లక్ష్మీ సారీస్ అధినేత పోట్లబత్తుని శ్రీకాంత్ పాల్గొని ఉగాది పురస్కార గ్రహీత అవ్వారు శ్రీనివాసరావుతో తమకు గల అనుబంధాన్ని పంచుకున్నారు. మంగళగిరి ప్రాంత వార్తా విశేషాలను వీక్షకులకు అర్థమయ్యేలా ఎప్పటికప్పుడు అందిస్తుండడంలో విశేషంగా పాటుపడుతున్నారని వక్తలు కొనియాడారు.
అంత ఓపికతో షూట్ చేస్తారు. మేము ఎంత చిన్న ప్రోగ్రామ్ అయినా చెప్పినా సరే సారు ముందుంటారు. అసలు అంత ఓపికతో సారు ప్రోగ్రామ్ అనేది మాకు చేస్తూ ఉంటారు. అసలు ఇంకొకటి ఏంటంటే మాస్టర్ గారు చెప్పినట్టు జర్నలిస్టులు ఎప్పుడైనా సరే ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిలాగా ఉంటారు. అది చాలా నిజం అండి. మనకి ప్రజలకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి గవర్నమెంట్కి మనం చెప్పుకోలేము. అవి ఎలా చెప్పుకుంటామంటే మనం మీడియా ద్వారానే మనం చెప్పుకుంటూ ఉంటాము. ఇలా ఎన్నో వందల మంది వేల మంది ఉన్న జర్నలిస్టుల్లో మీకు ఈ అవార్డు రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్. సో రియల్లీ హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. మీరు ఇంకా ఎన్నో అవార్డులు అందుకోవాలని ప్రభుత్వం నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆయన ప్రారంభించిన టైము ఆయన శక్తి, కొంతమందికి శక్తియుక్తులు ప్రయోగించినా కూడా సఫలీకృతం కాలేరు. కానీ శ్రీ అవార్ శ్రీనివాసరావు గారు బ్రహ్మాండంగా దాన్ని సక్సెస్ చేసి ఇవాళ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు మీరు ఎప్పుడైనా చూడండి, ఎప్పుడు నడుస్తూనే ఉంటారు. ఏ సమాచార సేకరణలో కూడా ఆయన బండి మీద కూడా ఎప్పుడు వెళ్తున్నట్టు కనిపించదు. నేను ఎప్పుడన్నా ఎదురైనా కూడా రండి నేను వదిలిపెడతానని చెబుతుంటా. అంటే అంత శ్రమ కూర్చి విషయాలను సేకరించి జనానికి మరి ప్రజలందరికీ కూడా సమాచారం అందించడంలో ఇవాళ అన్ని పత్రికల కంటే కూడా ముందుంటున్నారు పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా డిజిటల్ మరి పత్రిక మనం ప్రతిరోజు మంగళగిరి టైమ్స్ కూడా చక్కగా సమగ్రంగా ఉన్నటువంటి ప్రతి విషయం కూడా ఒక 4 పేజీలలో ఖచ్చితంగా వస్తూ ఉంది. అది కూడా బాగా మంచి సక్సెస్ అయింది. ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా చూస్తున్నారు అది. అందుకనే ఒక పని చేసేటప్పుడు మనస్ఫూర్తిగా నిమగ్నమై, ఎందుకంటే ఈ సేకరణ చేయటం, దాన్ని మళ్ళీ సమకూర్చి ఒక పక్క యూట్యూబ్ ఛానల్ తయారు చేయటం, వదలటం, మళ్ళీ డిజిటల్ పత్రికనే మళ్ళీ దాన్ని కూడా తయారు చేయటం, ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. దానికి చాలా సిబ్బంది కావాలి. అయినా ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి అవార్ శ్రీనివాసరావు గారు జనం మెప్పు పొందారు. అందుకే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని ఇచ్చి గౌరవించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు, చాలా గొప్ప విషయం. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం లభించినటువంటి అవార్ శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందు కూడా ఆయనకి మంచి ఉన్నతమైనటువంటి మరి అవార్డులు రావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. మన అవార్ శ్రీనివాసరావు గారు, అవార్ శ్రీనివాసరావు గారు, మన అవార్ శ్రీనివాసరావు గారు, వారిని సత్కరించుకోవడం మన బాధ్యత. ఆయన గురించి మాస్టర్ గారు చెప్పినంత లోతు విషయాలు మనం చెప్పలేం. కానీ ఇక్కడ నిన్ననే మాకు షాపులో వర్కర్స్కి బట్టలు పంచి ధనంజయరావు, చాలామంది అబద్దయ్య గారు వీళ్ళంతా చేతుల మీదుగా చేసినప్పుడు నా గురించి కొంచెం ఎక్కువగా చెప్పారు. ఎక్కడ స్టార్ట్ అయింది పని, ఎక్కడ అయ్యే అంచెలు ఏమిటి పరిస్థితి. నేను ఎందుకు చెబుతున్నానంటే నా గురించి చెప్పుకోవడం కాదు, అవ్వారు శ్రీనివాసరావు గారిని లైఫ్ను కూడా కొంచెం మనం దృష్టిలో పెట్టుకుంటే ఆయన ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, ఆ చదువు ఏంటి, అంతా కూడా అస్తవ్యస్తమైన జీవితాల్లో నుంచి, ఆర్థిక పరిపుష్టి లేనటువంటి జీవనంలో నుంచి ఆయన చదువుకొని మంగళగిరిలో ఎంతోమందితో చదువుకునే కాలంలోనే అందరితో పరిచయాలు, కలిసిమెలిసి ఉండటం, వాళ్ళంతా కూడా రచనా రంగంలో, పత్రికా రంగంలో బాగా పుట్టాసీని కావచ్చు, మన చిరందాసు నాగార్జున కావచ్చు, గోలి సీతారాం కావచ్చు, శ్రీనివాసరావు గారు కావచ్చు, ఇంకా కొంతమంది ఉన్నారు, కున్నెర్ల బుజ్జి, ఇట్లా వీళ్ళంతా మంచి పొజిషన్లో, మంచి అవగాహనతో, మంచి మేధస్సుని
మేధావి వర్గంగా తయారైపోయారు. అది మన అందరిది కూడా అదృష్టం. అంతటి అదృష్టవంతుడు మన సాహిత్య వేదిక మంగళగిరి సాహితీ వేదికలో బాధ్యులుగా ఉండటం కూడా మన అదృష్టం. ఆయన ఏంటంటే రాస్తాడు, సవార్ శ్రీనివాసరావు గారు మనసు లగ్నం చేసి అనేది ఎందుకంటున్నారంటే, ఆయన ఒక సబ్జెక్టు రాసి పూర్తి చేసినాక ఎంతమంది మనం మేధావులు ఉన్నా ఇది తేడా ఉంది, ఈ కొమ్ము ఇక్కడ తేడా వచ్చింది, ఇది ఈ అక్షరం ఇక్కడ కరెక్ట్ కాదు. శ్రీనివాస్ గారితో నా ప్రయాణం మొదలైంది. అలా మొదలైన ప్రయాణం ఈ మధ్య లాస్ట్ మన ఎలక్షన్ మూమెంట్లో వారం వచ్చి తీసుకుంటాం వరకు చాలా అద్భుతంగా సాగింది. వచ్చే వ్యూస్ కానివ్వండి, వచ్చే ప్రతిస్పందనలు కానివ్వండి, ఇందాక లక్ష్మణరావు గారు చెప్పిన రీతిలోనే రావడానికి ఒక లిఫ్టింగ్ లాగా మంగళగిరి టైమ్స్ ఛానల్ కూడా ఉపయోగపడింది. ఇంకా చెప్పాలంటే మొత్తం మాట్లాడేశారు. విలువలతో కూడిన జర్నలిజం అనేది లేదు. నేను ఫేస్బుక్లో విడిగా కూడా విరుచుకుపడ్డాను. పుత్రిక వికృతంగా అరుస్తుంది ప్రతీకారేచ్ఛతో. అంటే ఒక్కో పార్టీకి ఒక్కొక్క పత్రిక అయిపోయింది. శ్రీశ్రీ గారు చెప్పిన పెట్టుబడి పుత్రిక పరిధిని దాటి వికృతంగా ప్రతీకారేచ్ఛ వైపు వెళ్ళిపోయింది. అది దాన్ని కూడా నేను రాశాను. పులికి భయపడితే శిలలు శిల్పమవుతాయా, అలకు భయపడితే నావా దరికి చేరేనా, ఆటుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితమున్నదా, ఆటుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితమున్నదా, ఓర్పును చవి చూడకుండా మార్పుకు తావున్నదా, ఓర్పును చవి చూడకుండా మార్పుకు తావున్నదా, శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో, నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో, పుడమిలో అనువనువు నీదే పుడమిలో. ఇందాక కాశీ గారు అన్నట్లు మట్టిలో మాణిక్యాలం మేము. నా గురించి, భూపతి గారి గురించి, మరి మా ఇంటికి వచ్చి ఏంటి విషయాలు, అప్పుడు మేము జైపూర్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ మన కృష్ణార్జున బోధి గారు, లక్ష్మణరావు గారు ఇక్కడ సత్కరించినప్పుడు ఆ తర్వాత మా ఇంటికి వచ్చి నా వివరాలన్నీ తెలుసుకొని అప్పుడు అల్లక అలవోకగా అంటూ ఒక వ్యాసం రాసి నా గురించి ఎంతో గొప్పగా రాసినటువంటి శ్రీ అవ్వారు శ్రీనివాస్ గారు ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేయటం అంటే మామూలు విషయం కాదు. నిజంగా మట్టిలో ఉన్న మామూలు రాయిని కూడా మాణిక్యంలా మెరిపించారు శ్రీనివాస్ గారు. వారికి ఏమిస్తే తీరుతుందో ఈ రుణం. అంతేకాదు, మేము చేసే కార్యక్రమాల్లో మా పేర్లు పత్రికలో చూసుకోవటం, దానికి కారణం కూడా శ్రీనివాస్ గారే. తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నా గురించి మా ఇంటికి వచ్చి మా మొగ్గలు వేస్తూ మేము చేసి నన్ను మా శ్రీమతిని కూడా చూపించి నా గురించి వివరాలన్నీ తెలుసుకొని, నేను పానకాల స్వామివారి మీద పాటలు రాసినాయి, భావనాథ స్వామివారి మీద పాటలు రాసినాయి, నా చేత పాడించి మాట్లాడించి నా గురించి నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను పంపించుకునేలాగా ఒక గొప్ప, దాన్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు, ఆ ప్రజెంటేషన్ ఇవ్వటం. అంటే అల్లక తాతారావు అంటే ఎవరు, ఎలా ఉంటారు, ఏంటి ఆయనలో ఉన్న టాలెంట్ అని అంటే ఒక చక్కని రూపకాన్ని ఒక యూట్యూబ్లో చేసి ఇచ్చారు శ్రీ అవ్వారు శ్రీనివాస్ గారు. ఏమిస్తే తీరుతుంది ఆ రుణం. నిజంగా ఇలాంటివన్నీ కూడా వారికి ఇవాళ ఉగాది పురస్కారం రావటం అంటే మామూలు విషయం కాదు. మంగళగిరిలో చాలామంది ఉన్నారు విలేకరులు, ఎంతోమంది ఉన్నారు. కానీ మాలాంటి వాళ్ళ మామూలు మనస్సులు ఎంత రంజించి మేమే పొలగించిపోతున్నాం. ఎంతమంది మనసులను రాయటం అంటే అది మామూలుగా రాయటం కాదు. మా వ్యాఖ్యానం చేసే విషయంలో కూడా వారు మాట్లాడే కొద్ది మాటల్లో ఎంతో గొప్ప విషయాన్ని తనే వ్యాఖ్యాతగా, తనే కెమెరామెన్గా, తనే రాసుకోవటం కానీ అవన్నీ తయారు చేసే విధానం
అవన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి.